మా ఇంట్లో అయితే మరీ విడ్డూరం. నా మొగుడు 2 అంశలేస్తే నన్ను ఊరంతా తిప్పికొడతాడు. ఆపై 2 అంశలేస్తే నేను నా మొగుడిని ఊరంతా తిప్పికొడతాను. మా ఇద్దరికి, ఈ ఊరు జనాలకి మా జంట గురించి మొత్తం తెలుసు. మేం 30 ఏళ్లుగా కలిసి ఉండట్లేదా ఏంటి? అదండి మ్యాటర్. అందరిళ్లలో అంతే. సముద్రం అన్నాక అలలు, సంసారం అన్నాక గొడవలు లేకుండా ఎందుకుంటాయి చెప్పమ్మా? అది కరెక్ట్ గా చెప్పావు బిన్ని. దీన్ని బట్టి మొగుడు పెళ్ళాలన్నాక అప్పుడప్పుడు ఉప్పు నిప్పులా ఉంటారు, ఆ తర్వాత పప్పు ఉప్పులా కలిసి ఉంటారు. కామన్ అండి. దీనికే తప్పు నేరమని కేసులు పెడతానంటే ఎలా? అప్పుడు మగవాళ్ళందరూ జైల్లో, పెళ్ళాలందరూ పుట్టింట్లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు కారాగారాలు తప్ప కాపురాలు ఉండవండి. ఊరికి పెద్ద మనిషివి, కాబోయే ఎమ్మెల్యేవి. ఈ మాత్రం తెలియకుండా ఇలా చేస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు? పెట్టాడమ్మా ఫిట్టింగు. నిజమే కదా అఖిలాండేశ్వర్ గారు, ఇంత చిన్న విషయానికి భార్యాభర్తలను విడదీయడం భావ్యం కాదు కదా. పైగా ఆ పిల్లాన్ని మీ కూతురు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అది అందరం చూసాం. అది అర్థం చేసుకుని మీ అల్లుడింటికి మీ అమ్మాయిని పంపించండి. నేను పంపను. ఈ అల్లుడిపై అఖిలాండేశ్వరి చేసే అణచివేత నా పెళ్ళాన్ని నా వెంట భార్యాభర్తల ఐక్యత. వీడు నీ కూతురుకి పతి కావడమేమో గాని నీ పాలిట ప్రతిపక్షమయ్యాడమ్మా. నీకు సీట్ రాకముందే నీ ఓట్లని తన వైపు మళ్లించేసుకుంటున్నాడు. వీడికి ఏదో రకంగా మెలికి పెట్టాలి. మరే ఇల్లరికపు అల్లుడిగా మీ ఇంటికి వస్తున్నానంటే ఈ మాత్రం ఎలివేషన్ ఉండాలి. మరి ఏంట్రా భద్రం, ఏమంటావు? ఏమంటాను భయ్యా, నువ్వేమంటే అదే. సరే మరి, నేను అల్లుడిగా తాను ఇంట్లో ఉండాలని మా అత్త, నా పెళ్ళాం గట్టిగా పట్టుబట్టి నన్ను ఒప్పించారు కాబట్టి వెళ్ళక తప్పట్లేదు. వెళ్ళొస్తాను మరి. అందరికీ బాయ్. మరి ఎందుకు ఊరందరికీ చెప్తున్నావు? చెప్తానే. ఊరందరికీ ఏంటి, ఎక్కువ మాట్లాడితే లైవ్ ఆన్ చేసి ఇది నా పెళ్ళామని వరల్డ్ మొత్తానికి చెప్తాను. చెప్పనా? ఫోన్ తీనా? లైవ్ చేయనా? వద్దులే. అదే అలా ముద్దుగా పైకొచ్చి నా పక్కన కూర్చో. ఇదిగా దా. ఏం చేస్తున్నావ్? దొంగలా లోపల కూర్చుని ఏం వెళ్తామే నా దొంగ పెళ్ళామా? నీ కిల్లరికపు మొగుళ్లాగా నీ ఇంటికి వస్తున్నాను కదా, దర్జాగా పైన కూర్చుని పోదాం. దా. ఏంటి పైన? అవును. నేను రాను. లైవ్ ఆన్ చేయమంటావా? చేసేస్తున్నా. వద్దు. రాయ రా. రాయే.
నా కూతురు మీద ముందు సైతి తీయే. పెళ్ళాం పైన చేయి వేస్తే ఫీల్ అవుతావేటమ్మా? ఇల్లరికానికి ఒప్పుకున్నాడు కదా, ఎంకరేజ్ చెయ్యి. అబ్బాబాబాబాబాబా, ఏం చెప్పావు తాతయ్య. రా. వీడు బాగా ఎదవేషాలేస్తా ఉండాడు. వీడి సంగతి తేలుస్తా. ఇప్పుడు మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. బా